హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పండుమిరపకాయ టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం పండుమిరపకాయలు తీసుకోవాలి. అలాగనే టమాటాలు కూడా బాగా పండినవి ఇలా రెడ్గా ఉండేటి తీసుకోవాలి. చూడండి, అన్నీ బాగా రెడ్గా ఉండాలి. ఇప్పుడు ఈ పండుమిరపకాయలు బాగా కడుక్కొని బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా తొక్క తీసుకుంటూ ఏమాత్రం తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి క్లాత్తో. ఇలా అన్ని పండుమిరపకాయలు తొక్కలు తీసుకుంటూ తడి మాత్రం ఏమాత్రం ఉండకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా మిడిల్ వరకు కట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ఒక గ్లాస్ తీసుకున్నాను కొలతకు సాల్ట్ కోసం. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పండుమిరపకాయల ప్యూరీ అంతా ఒక గిన్నెలో తీసుకోవాలి. మరోపక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలను అయితే ఇలా మొత్తం మగ్గనివ్వాలి. ఇప్పుడు మరోపక్క స్టవ్ పైన ఒక గిన్నెలో ఆవాలు వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా అయితే బాగా ఉడుకుతుంది. ఇందులో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది టమాటా ఉడికేటప్పుడు వేస్తే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మెంతులు గ్రైండ్ చేసుకోవాలి. మరోవైపు టమాటా దగ్గరగా ఉడికింది. చూడండి, టమాటా మొత్తం ఇలా దగ్గరగా ఉడికాక ఇందులో మనం ముందుగా తీసుకున్న సాల్ట్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారాక ఇలా గ్రైండర్ గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను మొత్తం గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇవి గ్రైండర్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ముందుగా మనం మిరపకాయలు అయితే తీసుకున్నాం కదా, పండు మిరపకాయ తీసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకుని వేసుకున్న బౌల్లో ఇది మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండర్ చేసుకున్న మెంతులు, ఆవాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి టమాటా ఉన్న పండు మిరపకాయలు, అవన్నీ ఈ పోపులో వేసుకోవాలి. ఇది మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి చేసుకున్నా పర్లేదు,
లేకుంటే మీకు అవసరం ఉన్నప్పుడు పోపు చేసుకున్నా ఓకే. ఇలా సగం వరకు తీసుకొని నేనైతే పోపు చేసుకున్నాను. ఇలా మొత్తం పోపు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది కాస్త ఇలా ఫ్రై అవనివ్వాలండి. ఇలా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం చల్లారాక స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నిల్వ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.